Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today in this video we are going to learn how to make this sentence. Actually we already made one video. This is the second video in this series. ఈ సిరీస్ అనేది రీసెంట్లీ స్టార్ట్ చేసాము. ఏంటి అంటే ఒక స్టోరీ రాస్తాము. We created one story and we are going to we created a story in Telugu and we are going to convert all the story into English. ఒక తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. సో లెట్స్ సీ హౌ మెనీ సెంటెన్సెస్ ఐ హ్యావ్ రిటన్. సో చూడండి 1 7 8 9 11 16 points అంటే 16 points has been written by me. So here now we are going to convert all these sentences into English. So whatever I can, I did it in terms of story making. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ స్టోరీ అనేది క్రియేట్ చేశాను తెలుగులో. సో చూద్దాము దీన్ని ఇంగ్లీష్లో రాద్దాము, ఎంతవరకు మనము వీ కెన్ మేక్ దిస్ సెంటెన్సెస్ అనేది తెలుస్తుంది. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మేక్ దిస్ సెంటెన్స్ యూనో. సో యూ షుడ్ నో, యూ మస్ట్ నో హౌ టు మేక్ దిస్ సెంటెన్స్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో మీకు అది వస్తే ఇంకా మీరు మీ ఇంగ్లీష్కి ఇంకా తిరుగుండదు. ఓకేనా గైస్? సో చూద్దాము. Without any further delay, let's get started friends. So the first sentence, oka pillavadu unnadu atani peru Raki. So in this story so we have to use all the tenses. So if you want to make this story in English, we have to use all the tenses because so we are going to come across all the situations, you know, all the situation, అన్ని సందర్భాలు మనకి మనం తారసపడతాం ఇప్పుడు. ఓకే, సో అందుకని మనం అన్ని సెంటెన్స్ అనేది యూజ్ చేయడం తెలియాలి. సో ఇది ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది అంటే అందరికీ అన్ని టెన్సెస్, సో గ్రామరు, స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషను, సో ఇవన్నీ తెలిసిన వాళ్ళకి, స్టేట్ ఆఫ్ యాక్షను ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఒక పిల్లవాడు ఉన్నాడు, అతని పేరు రాకీ. దేర్ ఈజ్ అ బాయ్, అతని పేరు రాకీ. Whose name is Rocky. Okay now. So there is a boy whose name is Rocky. అతను చాలా మంచి వ్యక్తి. అతను చాలా మంచి వ్యక్తి. He is a very good person. He is such a చాలా మంచి వ్యక్తి. He is such a good person. Okay. Good person. He is such a good person. సో అతనికి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి. సారీ, అతను 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి. అతను 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి. He is a 18-year old man. He is a 18-year-old man. ఓకే, 18 years రాదు ఎందుకంటే మ్యాన్ వచ్చింది కాబట్టి. ఓకేనా గైస్? సో నా ఆన్లైన్ స్టూడెంట్కి తెలుసు ఇదంతా, ఎందుకు ఇక్కడ 18 years రాదు, 18 year ఎందుకు యాడ్జెక్టివ్ అయిపోయింది. ఇది మొత్తం నా ఆన్లైన్ స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది, నా వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దే విల్ గెట్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవంతా వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, అతని ఫాదర్ లేడు, తల్లి కూరగాయలు అమ్ముకొని జీవితం గడుపుతుంది. అతనికి ఫాదర్ లేడు. హీ హ్యాస్ నో ఫాదర్. ఓకేనా? తల్లి కూరగాయలు అమ్ముకొని జీవితం గడుపుతుంది. హిజ్ మదర్ has no father. తల్లి కూరగాయలు అమ్ముకొని. His mother lives by selling vegetables. Okay now. By selling vegetables. He has no father. His mother lives by selling vegetables. అతనికి ఎవరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు లేరు. ఏం చెప్తాము? హ్యాస్
నో సిబ్లింగ్స్ అని చెప్తాము. ఒక దాంట్లో అయిపోతుంది అన్న చెల్లు అక్క తమ్ముళ్ళు, నో బ్రదర్స్ సిస్టర్స్, ఇవన్నీ అవసరం లేకుండా నో సిబ్లింగ్స్, హీ హాజ్ నో సిబ్లింగ్స్. ఓకేనా? అదండి హీ డజంట్ హ్యావ్, ఇది కూడా చెప్పొచ్చు కదా, హీ డజంట్ హ్యావ్ సిబ్లింగ్స్, హీ డజంట్ హ్యావ్ సిబ్లింగ్స్. ఓకేనా? ఇక్కడ కూడా చెప్పొచ్చు హీ హ్యాజ్ నో ఫాదర్ అంటే he doesn't have father. ఓకేనా? his mother lives by selling vegetables, ఇది కూడా అయిపోయింది. సో కానీ అతనికి ఒక మామయ్య కొడుకు ఉన్నాడు ఎవరైతే చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడో. సో అయిపోయాడు, కానీ అతనికి ఒక మామయ్య కొడుకు ఉన్నాడు, బట్ హీ కొడుకున్నాడు, హీ హ్యాస్ అన్ అంకుల్స్ సన్. ఓకే, మావయ్య కొడుకు కదా, అన్ అంకుల్స్ హ్యాజ్ ఎ కజిన్. ఓకే, కజిన్, అంకుల్ సన్ అయితే కజిన్ అవుతాడు కదా, హ్యాజ్ ఎ కజిన్, ఒక కజిన్ ఉన్నాడు ఎవరైతే చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడో. హూ ఈజ్ అడిక్టెడ్. ఓకేనా? అడిక్టెడ్ టు చెడు వ్యసనాలకు, అబ్నాక్షియస్ హ్యాబిట్స్. అబ్నాక్షియస్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం కదా చెడు వ్యసనాలు అని. సో అబ్నాక్షియస్ చెడు, evil habits, obnoxious habits అంటాం కదా. సో బట్ he has a cousin who is addicted. So addicted is adjective here, so it is not a verb, so it is a adjective. Who is addicted, ఎవరైతే అడిక్టెడ్ అయిపోయి ఉన్నాడో, who is addicted to obnoxious habits. ఓకేనా? దానికి అలవాటు పడిపోయి ఉన్నాడు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు, అబ్నాక్షియస్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారో అతనికి ఒక కజిన్ ఉన్నాడు, ఆ కజిన్ అతనికి ఉన్నాడు. ఓకేనా గైస్? సో రాకీ దగ్గర ఒక ఖరీదైన మొబైల్ ఉంది, దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. రాకీ దగ్గర ఒక ఖరీదైన మొబైల్ ఉంది, దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో రాకీ has an expensive phone. Expensive. Rocky has an expensive phone. దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇన్ విచ్ అలా కాకుండా సంథింగ్ దానిలో ఉన్నాయి అంటే దానిలో కలిగి ఉన్నాయి కదా, అది కలిగి ఉంది కదా ఫోన్. which has more features. దానిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. which has more features. which has more features. Rocky has an expensive phone which has, దీని గురించి చెప్తున్నాం కదా ఫోన్ గురించి, అందుకని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అంటే ఒక క్లాజ్ ఏర్పాటు చేసాము దాని గురించి, అడ్జెక్టివ్ క్లాజ్ అనేది యూజ్ చేసాము. ఓకేనా గైస్? అడ్జెక్టివ్ క్లాజ్ అనేది యూజ్ చేసి దాని గురించి చెప్పాము. సో చూడండి, స్ట్రక్చర్ తెలిస్తే మీకు ఏదైనా ఈజీ అవుతుంది. రాకీ వాళ్ళ అమ్మ తన పుట్టినరోజు ఆ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది, ఎందుకంటే తన ఆన్లైన్ క్లాసులకి ఇబ్బంది రాకూడదని. సో చాలా పెద్దది, చూద్దాం. రాకీ వాళ్ళ మదర్, రాకీస్ Rocky's mother గిఫ్ట్గా ఇచ్చింది, గేవ్. చూడండి గైస్, Rocky's mother gave that phone. Rocky's mother gave that phone to him as a gift.
as a gift on his birthday. On his birthday. So Raki's mother gave that phone to him as a gift on his birthday. సో వాళ్ళ అమ్మ తన పుట్టినరోజున ఆ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది. రాకీస్ మదర్ గేవ్ దట్ ఫోన్ టు హిమ్. గేవ్ దట్ ఫోన్ టు హిమ్. ఓకేనా, గేవ్ దట్ ఫోన్ టు హిమ్ యాజ్ ఎ గిఫ్ట్. గిఫ్ట్గా ఇచ్చింది ఆన్ హిస్ బర్త్డే. సో ఎందుకంటే బికాస్ తన ఆన్లైన్ క్లాస్కి ఎలాంటి ఇబ్బంది రాకూడదని. షీ వాంట్స్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. షీ వాంట్స్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఫర్ హిజ్ ఎడ్యుకేషన్, ఫర్ హిజ్ ఆన్లైన్ క్లాసెస్. ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆన్లైన్ క్లాసెస్. చూడండి, రాకీస్ మదర్ గేవ్ దట్ ఫోన్ టు హిమ్ యాజ్ ఎ గిఫ్ట్. రాకీస్ మదర్ గేవ్ దట్ ఫోన్ టు హిమ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆన్ హిస్ బర్త్డే బికాస్ షీ వాంట్స్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ ఫర్ హిజ్ ఆన్లైన్ క్లాసెస్. నో స్టోన్ అన్టర్న్డ్ అనేది ఒక ఈడియం ఫ్రెండ్స్. సో అంటే సాయశక్తిలో ప్రయత్నించడం అంటాం, చెప్తాం కదా, అదే మీనింగ్ వస్తుంది దానికి. సో మీరు చూడండి, ఒకసారి గూగుల్ చేయండి. సో ఇక్కడ ఏంటి, ఆవిడ ఏది కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే తన ఆన్లైన్ క్లాసులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆమె అనుకుంది. అంటే అందుకనే ఏది కూడా వదిలిపెట్టకూడదు, ఇబ్బంది రాకూడదు అని చెప్పి అతనికి ఫోన్ అనేది గిఫ్ట్గా ఇచ్చింది. ఓకేనా గైస్, ఆ మీనింగ్లో వస్తుంది. ఇది ఒక ఈడియం, నో స్టోన్ అన్టర్న్డ్ అనేది. లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అనేది ఒక ఈడియం. ఓకేనా, షీ వాంట్స్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ ఫర్ హిజ్ ఎడ్యుకేషన్, ఫర్ హిజ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా గైస్, కానీ రాకీ ఫోన్కి అలవాటు పడిపోయాడు మరియు అతని పరీక్షలు పాస్ అవ్వలేకపోయాడు. కానీ రాకీ ఫోన్కి అలవాటు పడిపోయాడు. రాకీ ఫోన్కి అలవాటు పడిపోయాడు అంటే ఏంటి, రాకీ గాట్ యూస్ టు ఫోన్, అంతే కదా. రాకీ గాట్ యూస్ టు ఫోన్కి అలవాటు పడిపోయాడు. సో ఫోన్ అంటే హిస్ ఫోన్కి, అతని ఫోన్కి. రాకీ గాట్ యూస్ టు హిస్ ఫోన్, అతని ఫోన్కి అలవాటు పడిపోయాడు. హిస్ ఫోన్ అని చెప్పకపోయినా సరిపోతుంది, చెప్పచ్చు. అతని ఫోన్కి అలవాటు పడిపోయాడు, అతని దగ్గర ఉంది కదా ఫోన్. రాకీ గాట్ యూస్ టు హిస్ ఫోన్. తర్వాత ఏంటి, మరియు అతను పరీక్షలు పాస్ అవ్వలేకపోయాడు. సో దానివల్లే కదా, ఫోన్కి అడిక్ట్ అయిపోవడం వల్ల అతను పరీక్షలు పాస్ అవ్వలేకపోయాడు. అదే మీనింగ్ వస్తుంది కదా. డ్యూ టు విచ్ he could not pass his exams. So due to which he could not pass his exams. దానివల్ల అతను ఎగ్జామ్స్ అనేది పాస్ అవ్వలేకపోయాడు. ఓకేనా, రాకీ మంచి అలవాట్లు ఉండేవి కానీ అతను ఇప్పుడు మంచివాడు కాదు. రాకీకి మంచి అలవాట్లు ఉండేవి కానీ ఇప్పుడు మంచివాడు కాదు. అలవాట్లు ఉండేవి, ఒక నిమిషం గైస్, రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. మంచి అలవాట్లు ఉండేవి అంటే రాకీ యూస్ టు హ్యావ్, పొజిషన్ యూస్ చేస్తున్నాం కదా. అలవాట్లు ఉండేవి అంటే అతను కలిగి ఉండేవాడు. రాకీ యూస్ టు హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. రాకీ యూస్ టు హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ కానీ అతను ఇప్పుడు మంచివాడు కాదు. ఎలా చెప్తాము, అతను ఇప్పుడు మంచివాడు కాదు. బట్ నౌ మంచివాడు కాదు. ఎలా చెప్తాం గైస్,
he is no longer a good person. Rocky used to have good habits. అతనికి గుడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ నౌ హీ ఈజ్ నో లాంగర్ అ గుడ్ పర్సన్. కానీ అతను ఇప్పుడు మంచి వ్యక్తిగా లేడు. అతను మంచి వ్యక్తి కాదు, ఇప్పుడు మంచి వ్యక్తి కాదు. బట్ నౌ హీ ఈజ్ నో లాంగర్ అ గుడ్ పర్సన్. అతను ఇప్పుడు మంచి వ్యక్తిగా కాడు. ఓకేనా. అతను తన కజిన్తో తిరగడం మొదలుపెట్టినప్పటి నుండి తన ఊళ్ళో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. సో అతను తన కజిన్స్తో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి తన ఊళ్ళో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. సో ఎలా చెప్తాం గైస్, చూడండి ఎలా చెప్తాము. అతను తన కజిన్తో తిరగడం మొదలుపెట్టినప్పటి నుండి తన ఊళ్ళో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. ఓకే. సో ఎవర్ సిన్స్ ఈ మొదలుపెట్టినప్పటి నుండి అంటే హీ స్టార్టెడ్ తిరగడం అంటే హ్యాంగింగ్ అవుట్ కదా, హ్యాంగింగ్ అవుట్. ఎవర్ సిన్స్ హీ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ విత్ హిస్ కజిన్. So ever since he started hanging out with his cousin, తిరగడం నుంచి మొదలుపెట్టినప్పటి నుండి తన ఊళ్ళో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. సో నుండి he started having అని చెప్దామా, టేకింగ్. he started drinking హ్యావింగ్ అని చెప్తున్నాను, డ్రింకింగ్ చెప్తాము. డ్రింకింగ్ సారా గైస్, సారా పెట్టినప్పటి నుండి తన ఊళ్ళో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. స్టార్టెడ్ డ్రింకింగ్ సారా, హూచ్ కదా, స్టార్టెడ్ డ్రింకింగ్ హూచ్ అంటే సారానే కదా. సో తర్వాత ఏమిటి, ఊర్లో కాచే సారా అన్నాం కదా. పెట్టినప్పటి నుండి తన ఊర్లో కాచే సారాను తాగడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ డ్రింకింగ్ హూచ్. ఊళ్ళో కాచే అంటే ఊళ్ళో తయారు చేసేదే కదా, సారా అన్నాం కదా. విచ్ ఈజ్ మేడ్, ఊర్లో కాచే అంటే ఇన్ హిస్ విలేజ్ కదా, సరిపోయింది. ఎవర్ సిన్స్ హీ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ విత్ హిస్ కజిన్, హీ స్టార్టెడ్ డ్రింకింగ్ హూచ్ విచ్ ఈజ్ మేడ్ ఇన్ హిస్ విలేజ్, ఏదైతే తన విలేజ్లో తయారు అవుతుందో. ఓకేనా గైస్. పొద్దున్న నుండి ఒక నిమిషం, ఇది రికార్డ్ అవుతుందో చూద్దాం. పొద్దున్న నుండి రాత్రి వరకు పొద్దున్న నుండి రాత్రి వరకు అతను తాగుతూనే ఉండేవాడు, ఏ భయం లేకుండా. పొద్దున్న నుండి రాత్రి వరకు, డే అండ్ నైట్ అని చెప్తచ్చు. ఇంకేం చెప్తాము, ఏ భయం లేకుండా అన్నాం కదా. రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫియర్, ఏ భయం లేకుండా. రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫియర్, హీ తాగుతూనే ఉండేవాడు. సో అంటే పాస్ట్ కదా, ఉండేవాడు. హీ యూస్ టు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫియర్ హీ యూస్ టు డ్రింక్. అది వరకు అతను తాగుతూనే ఉండేవాడు. డ్రింక్ ఆల్కహాల్ అని చెప్తాం, హూచ్. ఓకే, డ్రింక్ హూచ్. ఎనీ ఫియర్ హీ యూస్ టు డ్రింక్ హూచ్. డే అండ్ నైట్.
పొద్దు నుండి రాత్రి వరకు అన్నాము. సో హీ యూస్ టు డ్రింక్ హూచ్ డే అండ్ నైట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫియర్ హీ యూస్ టు డ్రింక్ హూచ్ డే అండ్ నైట్ ఆర్ రౌండ్ ది క్లాక్. రౌండ్ ది క్లాక్ అనొచ్చు కదా, రౌండ్ ది క్లాక్. పొద్దున్న నుండి అన్నాం కదా, పొద్దు నుండి రాత్రి వరకు. హీ యూస్ టు డ్రింక్ హూచ్ రౌండ్ ది క్లాక్. పొద్దు నుండి రాత్రికి తాగుతూనే ఉండేవాడు. ఓకేనా. ఇది చూసిన అతని తల్లి అతని తిట్టింది, అయినా కూడా అతను తన చెడు వ్యసనాలను వదలలేదు. చూసిన సీయింగ్ దిస్ హిస్ మదర్ అంటే దట్ రాఖీ ఉన్నారు కదా, అతను తల్లి అతన్ని తిట్టింది. హిస్ మదర్ స్కోల్డెడ్ హిమ్, తిట్టింది. అయినా కూడా తన వ్యసనాలను వదలలేదు. అయినా కూడా తన చెడు వ్యసనాలను వదలలేదు. అయినా కూడా సో ఏం చెప్తాము, డిస్పైట్ అయినా కూడా, డిస్పైట్ బీయింగ్ స్కోల్డెడ్. అయినా కూడా అంటే ఏంటి, అతను తిట్టబడినా కూడా, స్కోల్డెడ్ బై హిస్ మదర్. డిస్పైట్ బీయింగ్ స్కోల్డెడ్ బై హిస్ మదర్, అతని చెడు వచనాలను వదలలేదు. అంటే he didn't stop. వదలలేదు అంటే he didn't stop. didn't stop drinking alcohol హూచ్ కదా, హూచ్ సారా తాగడం వదలలేదు. he didn't stop drinking hooch. Seeing this his mother scolded him, తిట్టింది. Despite being scolded by his mother, తిట్టబడినా కూడా he didn't stop drinking hooch, అతను తాగడం ఆపలేదు. ఓకేనా. అంటే చెడు వ్యసనాలు అంతే అయ్యే కదా అతనికి ఉంది అని చెప్పాము. అతను అనుకునేవాడు అందరూ అతన్ని ద్వేషిస్తున్నారని. అతను అనుకునేవాడు అందరూ అతన్ని ద్వేషిస్తున్నారని. అనుకునేవాడా అన్న కూడా he thought that everyone would hate him. So he thought that everyone would hate him. So would hate him అంటే ఏంటి, ఇక్కడ అర్థం ఏమొస్తుంది, యాక్షన్స్ అది ప్రెజెంట్లో కానీ కంటిన్యూస్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ అంటాం కదా. వుడ్ అనేది ఎందుకు ఇక్కడ యూజ్ అయింది, రిపీటెడ్ యాక్షన్స్ యూజ్ చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాం. వుడ్ అనేది, వుడ్ యూసేజ్ చాలా ఉంది గైజ్, మీరు తెలుసుకోవాలి. వుడ్ యూసేజ్ అనేది చాలా ఉంది. రిపీటెడ్ యాక్షన్స్ అనేది అది ప్రెజెంట్లో కానీ పాస్ట్లో కానీ. సో యూజ్ టు వచ్చినప్పుడు కూడా వుడ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ వచ్చినప్పుడు. ఓకేనా గైజ్. సో వుడ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. అందుకని ఎవ్రీవన్ వుడ్ హేట్ హిమ్. సో అందరూ అతన్ని ద్వేషిస్తున్నారని అతను అనుకునేవాడు. సో అతని దగ్గర మంచితనం ఉన్నా అతని వ్యసనాలు అతని కళ్ళు మూసేశాయి. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్, ఎలా చెప్తాం ఇంగ్లీష్లో. దో హీ హ్యాడ్ మంచితనం ఉన్నా, గుడ్నెస్. సో దో హీ హ్యాడ్ గుడ్నెస్, సో అతని వ్యసనాలు అతని కళ్ళు మూసాయి. ఎట్ his eyes were closed by his addictions, his bad addictions.
బ్యాడ్ అడిక్షన్స్, అతని చెడు వ్యసనాలు. దో హీ హ్యాడ్ గుడ్నెస్ ఎట్ హిస్ ఐస్ వర్ క్లోజ్డ్ బై హిస్ బ్యాడ్ అడిక్షన్. మూసేశాయి. ఓకే, ఒకరోజు అతను తన ఊర్లో కల్తీ సారా తాగాడు, ఆ తర్వాత అతను చనిపోయాడు. వన్ డే హీ తాగాడు కదా, హీ డ్రంక్. ఊళ్ళో కల్తీ సారా, illicit hooch. He drank illicit hooch. ఆ తర్వాత అతను చనిపోయాడు. అండ్ లేటర్ ఆన్ he died. ఓకే, చనిపోయాడు. అది చూసిన అతని తల్లి గుండెలదిరేలా రోధించింది. ఓకే, అది చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది చూసిన అతని తల్లి అదిరేలా రోధించింది. సీయింగ్ హిమ్ డైడ్ గుండెలదిరేలా రోధించింది. సీయింగ్ హిమ్ డైడ్ హిస్ మదర్ ఏడ్చింది. క్రైడ్ హర్ ఐస్ అవుట్. సీయింగ్ హిమ్ డైడ్ హిస్ మదర్ క్రైడ్ హర్ ఐస్ అవుట్. సో ఇంకెలా చెప్పగలము? క్రైడ్ హర్ ఐస్ అవుట్ అంటే అంత రోధించింది. షీ వాజ్ క్రైయింగ్ బిట్టర్లీ అది చెప్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఎవరు లేరు. ఆమె ఒకగానొక కొడుకు చనిపోయాడు సారా తాగి. సిన్స్ she doesn't have anyone. No, she doesn't have anyone now. ఆమె ఒకగానొక కొడుకు కూడా చనిపోయాడు సారా తాగి. హర్ వన్ అండ్ ఓన్లీ సన్ died చనిపోయాడు సారా తాగి. ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఫర్ డ్రింకింగ్ illicit hooch. అంతే కదా ఫ్రెండ్స్. సిన్స్ షీ డజంట్ హ్యావ్ ఎనీ వన్ నౌ, హర్ వన్ అండ్ ఓన్లీ సన్ డైడ్ ఫర్ డ్రింకింగ్ illicit hooch. అంటే కల్తీ సారా తాగి చనిపోయాడు. సో చూడండి గైస్, ఒకసారి చదువుదాం మొత్తం స్టోరీ మొత్తం. సో ఎన్ని రాసాము అంతే. There is a boy whose name is Rocky. He is such a good person. He is a 18-year-old man. He has no father. He doesn't have father అని కూడా చెప్పొచ్చు. His mother lives by selling vegetables. He has no siblings. అతనికి సిబ్లింగ్స్ ఎవరు లేరు, అంటే he doesn't have siblings. But he has a cousin who is addicted to obnoxious habits. Rocky has an expensive phone which has more features. Rocky's mother gave that phone to him as a gift on his birthday because she wants to leave no stone unturned for his online classes, for his education. So, but Rocky got used to his phone, due to which he could not pass his exams. Rocky used to have good habits, but now he is no longer a good man.
Ever since he started hanging out with his cousin, he started drinking hooch, which is made in his village. Irrespective of any fear, he used to drink hooch day and night or round the clock. Seeing this, his mother scolded him. Despite being scolded by his mother, he didn't stop drinking hooch. He thought that everyone would hate him. Though he had goodness, yet his eyes were closed by his bad addictions. One day he drank illicit hooch and later on he died. Seeing him died, his mother cried her eyes out. Since she doesn't have anyone now, her one and only son died for drinking illicit hooch. ఓకేనా గైస్, సో ఇది మొత్తము తెలుగులో నుంచి మనము రాసాము, సెంటెన్స్ వైజ్గా రాసాము, సిచ్యువేషన్ బట్టి మనం టెన్సెస్ అనేది యూజ్ చేసాము. ఓకేనా గైస్, మీరు చెప్పాలనుకుంటే పూర్తిగా మీరు పాస్ట్ ఇండెఫినెట్ యూజ్ చేసి మొత్తం చెప్పచ్చు. బట్ మనకి ఇక్కడ సెంటెన్స్ ఏదైతే తెలుగులో రాసి ఉన్నాయో కాబట్టి మనం పాస్ట్ వాడాము, ప్రెజెంట్ టెన్స్ వాడాము. ఓకేనా గైస్, మీరు చెప్పాలనుకుంటే ఎలాగైనా చెప్పచ్చు. అసలు స్టోరీ మేకింగ్ అంటే స్టోరీ ఎక్స్ప్లెనేషన్లో ఏమవుతుంది అంటే అన్ని టెన్సెస్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మై వీడియోస్. So how would I get to know that whether you like this video or not? Just give a like to my videos. So then I will get to know that okay, you are interested to watch these kind of videos. Then I will make more these kind of videos, and I will upload these kind of videos into my YouTube channel. So it will be helpful to you to practice, and it will be helpful to you to get that level in English. Okay na guys, so just give a like to my videos, and just promote my videos, and just watch my videos. So whoever come to this channel first time, please subscribe to my channel, and definitely will get more content, okay guys, okay, bye.